ఆ అమ్మాయి ఇష్టం ఉంది కాబట్టే ప్రేమ వైపు లాగిందా, పెళ్లి కోసం ప్రయత్నం చేసిందంటారా? మీకు తెలిసిందేంటి? మీకు ఒక ఇన్సిడెంట్ జరిగింది స్టార్టింగ్లో అని చెప్పాను. ఒక పిక్చరైజ్ చేయటం ఇదంతా జరిగిందని. ఇది జరిగిన తర్వాత వాళ్ళ ఫాదర్ మ్యారేజ్ అనే ఫేక్ ప్రామిస్ తోటి నమ్మించాడు. ఆ నమ్మకంలో హర్ష సాయికి మధ్య వాళ్ళిద్దరూ ఒక రిలేషన్ అంటే ఎస్టాబ్లిష్ చేసుకోవడం, అంటే ప్రేమ అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం అతను చేశాడు. ఆ క్రమంలో ఒక పర్సనల్ ఇంటిమేసీ తోటి ఏదైనా జరగవచ్చు. అంటే కోపం వచ్చినప్పుడు యాంగర్గా మాట్లాడచ్చు. భర్త అంటే పెళ్లి చేస్తారని నమ్మించారు కదా, ప్రైవసీగా మాట్లాడుకోవచ్చు. ఇవన్నీ నువ్వు ఇంటర్నేషనల్గా రికార్డ్ చేస్తున్నావు అంటేనే నువ్వు పెద్ద క్రిమినల్. ఇప్పుడు మీరు ఎఫ్ఐఆర్ కాపీ చూడండి, ఎఫ్ఐఆర్ కాపీ ఇంకా ఇవ్వలేదు. ఏదైతే ఈమె మెన్షన్ చేసిందో నా వాయిస్ రికార్డింగ్స్ ని ఫ్యాబ్రికేటెడ్ చేసి దాన్ని స్ప్రెడ్ చేస్తూ నువ్వు కానీ ఈ కాపీ రైట్స్ ఇవ్వకపోతే వీటి మొత్తాన్ని నేను స్ప్రెడ్ చేస్తాను ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా అని ఏదైతే చేస్తున్నాడో ఇప్పుడు అదే చేశాడు. అతను చట్ట పరిధిలోకి లోబడి కోర్టును అప్రోచ్ అయ్యి తను ప్రూవ్ చేసుకోలేదు కదా, తను ఎక్కడో అబ్స్కాండ్ అయిపోయి తను ఏం చేయగలను అన్నాడో అదే చేశాడు. అవి ఫ్యాబ్రికేటెడ్ అని మాకు క్లియర్ కట్గా అది కోర్టులో ప్రూవ్ అయిన తర్వాత కానీ తెలిసిద్ది. ఆడియోదే ఉందండి, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ని పెట్టి మాట్లాడించవచ్చు కదా. మీరు చెప్పగలరా, మీరు సర్టిఫికేట్ ఇవ్వగలరా అది ఒరిజినల్ ఆడియో ప్రూఫ్ అని? ఎవరు ఇవ్వాలి? టెస్ట్ చేసి ఫ్లోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి. అండ్ తను ఒక విల్లాలకు సంబంధించిన ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది. అది అందులో ఉన్నది పోనీ వాళ్ళిద్దరేనా? ఆడియో అంటే ఫ్యాబ్రికేటెడ్ అని అది సీసీటీవీ ఫుటేజ్ అండి. ద పోలీస్ కెన్ వెరిఫై. మీరు అంటున్న విల్లాలో ఆ విల్లాలో అతను 1 year స్టే చేశాడు. వీళ్ళు అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు షూటింగ్ నిమిత్తం. అది స్టార్టింగ్ డేస్ లోనే వాళ్ళకి అతను ఒకటి చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడు? తను ఇలా కొట్టుకుంటుంది, ఇలా అంటుంది, ఏంటి చూపిస్తేనే ఒక ఉమెన్ అంత ఫ్రస్ట్రేట్ ఎందుకు అవుతుంది? అవ్వరు కదా. మీరు ఏదో మంచి వీడియో చూపించండి, నేను సమాజానికి సహాయం చేస్తున్నాననే వీడియో చూపించారు, అప్రిషియేట్ చేస్తారు. వై షీ ఈస్ డిఫెండింగ్. ఓకే సార్, ఇప్పుడు ఒక మూవీ కోసము ఒక సాంగ్ కోసం పరిచయము ఈ ప్రయాణంలో హర్ష సాయి ఫాదర్ పెళ్లి వరకు తీసుకెళ్లారు అని అంటే ఇక్కడ చాలా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. అంత షార్ట్ పీరియడ్లో దట్టు ఇండియాస్ నెంబర్ 1 యూట్యూబర్ హర్ష సాయితో పెళ్ళి అంటే ఏ అమ్మాయి అయినా మేబీ ఇష్టంతోనో లేదంటే నిజంగానే పెళ్లి జరుగుతుందనో కొంత క్యూరియస్గా ఉండొచ్చేమో, కానీ తను ఎలా నమ్మింది అనుకోవాలి? మీకు తెలిసిన విషయాలు ఏంటి? నిజంగా పెళ్లి చేస్తాను వాళ్ళ ఫాదర్ చెప్పారు. హర్ష సాయి అనే వ్యక్తి ఎవరినైనా ఒక పావు గంటలోనో అరగంటలోనో మెస్పరైజ్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి విత్ హిస్ కంటెంట్. మీరు ప్రజల్ని ఎలా మెస్పరైజ్ చేయగలడు? అతను నెంబర్ 1 యూట్యూబర్ ఎలా అయ్యారు? బెస్ట్ ఎడిటర్, బెస్ట్ కంటెంట్ క్రియేటర్, బెస్ట్ స్క్రిప్ట్ రైటర్. అది ఒప్పుకోవాలి కదా. ఆ స్క్రిప్ట్ టెక్నాలజీ, ఆ కంటెంట్ టెక్నాలజీ యూజ్ చేసే తనని ఆ భ్రమలో ఉంచాడు. ఆ భ్రమలో ఉంచి తనకి ఏది కావాలో ఆ విధంగా మాట్లాడించుకున్నాడు, అన్ని ఎడిట్ చేశాడు. తన దగ్గర 7 హార్డ్ డిస్క్లు, ఇలా ఇంకా ఎంతమంది జీవితాలు ఉన్నాయో తెలియదు. ఈరోజు ఏ మహిళ బయటకు వచ్చే పరిస్థితులు లేదు. ఒక విక్టిమ్ బయటకు వచ్చింది, ఆ హార్డ్ డిస్క్లు బయటకు తీయండి, బయట పెట్టండి, ఇంకా మిగతా ఎంతమంది జీవితాలు బయటపడితే తెలుస్తుంది. అతనికి మదర్ లేదు కాబట్టి ఫాదర్ మీద కేసు పెట్టారు. అసలు ఈ కేసులో, ఈ ఇష్యూలో ఫాదర్కి అసలు ఎలాంటి ఇంటర్ఫీరెన్స్ కానీ సంబంధం కానీ లేని వ్యక్తిని ఇందులోకి ఎందుకు లాగాల్సి వచ్చింది? ఇక్కడే అనుమానాలు కలుగుతున్నాయనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. సంబంధం లేదని ఎలా చెప్తారండి? ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంటే షూటింగ్ కూడా అప్పటికి స్టార్ట్ అవ్వాలా, స్క్రిప్ట్ టైంలోనే నువ్వు వచ్చేసావు విల్లాకి. ఆ విల్లాకి వచ్చినప్పుడు అక్కడ క్లియర్ గా నువ్వు చేయాల్సిన అఫెన్స్ ఏదో చేసేసావు. ఆ అమ్మాయికి సెక్షువల్ అబ్యూస్ గానీ రికార్డ్ చేయడం నువ్వు చేసేసావు. ఆ అమ్మాయికి తెలిసిన వెంటనే తను క్రిమినల్ యాక్షన్స్ తీసుకోవడానికి సిద్ధపడింది. దాన్ని సప్రెస్ చేయడం కోసం మీ నాన్నని నువ్వు ఆయుధంగా యూజ్ చేసావు. నువ్వు ఏ స్క్రిప్ట్ పంపించావో మీ నాన్న అది చదివాడు. నువ్వు ఇక్కడ మళ్ళీ యాక్ట్ చేయడం స్టార్ట్ చేసావు. దాన్నే ప్రొజెక్ట్ చేశారు. తనకు కావాల్సిన పని తను చేయించుకున్నాడు. షూటింగ్ స్మూత్ గా, అసలు ఈ సినిమా వచ్చిందో రాదో కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్ళు అప్పటికి ఇతన్ని ట్రస్ట్ చేసి దాన్ని అంతా ఇన్వెస్ట్మెంట్ పెట్టి టీజర్ కూడా అంత గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో దాన్ని రిలీజ్ చేసిన తర్వాత దీని మీద నీకు హోప్స్ పెరిగి నువ్వు బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసావు. మీకున్న రైట్స్ నాకు ఇచ్చేయండి అని. ఏ నెట్ఫ్లిక్స్ లో అమ్ముకుంటే 100 కోట్లు వస్తాయనే కాన్ఫిడెన్స్ అతనికి వచ్చింది కాబట్టి సో ఈ రూమర్స్ అన్ని క్రియేట్ చేసి వీళ్ళ మార్కెట్లో డిగ్రేడ్ చేసేసి ఆ రైట్స్ ని ఎలా తెప్పించుకోవాలనే ప్రయత్నంలో అతను క్లియర్ గా కాంక్రీట్ ఎవిడెన్స్ అని మనకి కనిపిస్తూ ఉన్నాయి. నాగూర్బాబు గారు సోషల్ కాజెస్, సోషల్ ఇష్యూస్ పైన నిరంతరం తన వీడియోస్ ఉంటూ ఉంటాయి. చాలా మంది ఆర్ఫన్స్కి, పూర్స్కి వీధుల్లోకి వెళ్ళి ఆయన లైక్ హెల్పింగ్ చేస్తున్న వీడియోస్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలాంటి ఒక హర్ష సాయి ఇలా చేసుంటాడా అనే కామన్ క్వశ్చన్కి యాజ్ ఏ అడ్వకేట్గా, బాధితురాలి అడ్వకేట్గా మీరేం చెప్తారు? ఇప్పుడు మీరు అసలు ఇది అతను బై బర్త్ ఏమైనా కోటీశ్వరుడా? వాళ్ళ ఫాదర్ ఏమన్నా కోటీశ్వరుడా? కాదు, ఒక్క నిమిషం చెప్తానండి. నేను చెప్తున్నాను, మీరు అడిగిన దానికి సహాయం చేస్తున్నాడు అంటే ఫ్రమ్ ఎలా అతను మార్కెట్ చేస్తున్నాడు,
అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా. అది ఎలాంటివి? ఇండియాలో బ్యాన్ చేయబడినటువంటి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ద్వారా. దాని మీద స్టేట్ వైడ్గా రప్చర్ జరుగుతూ ఉంది. స్టేట్ వైడ్గా కేసులు అతని మీద ఫైల్ అవుతూ ఉన్నాయి. దాని నుంచి కోట్లు ఎలా మనీ లాండరింగ్ చేస్తున్నారో దాని గురించి జరుగుతూ ఉంది. వాటన్నిటిని వదిలిపెట్టి ఎవరికో తీసుకెళ్ళి 1 లక్ష రూపాయలు ఇస్తే దాన్ని మనం ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తున్నాం, కానీ దాని బ్యాక్గ్రౌండ్ ఎలాంటి మాఫియా ఉందని మనం ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోతున్నాం? అవి ఐడెంటిఫై చేయండి ఫస్ట్. అతను ప్రమోట్ చేసిన యాప్స్ కానీ ఇవి కానీ ఇల్లీగలా లీగలా అనేది క్లారిటీ తీయండి. అతనికి అంత ఇన్కమ్ ఎలా వస్తుందో వెరిఫై చేయండి. ఇప్పుడు సార్, ఇప్పుడు మ్యాటరు అతను సంపాదించిన సంపాదన ఎలా వచ్చింది, ఏ రూట్స్ లో వచ్చిందన, అమ్మాయికి ఎలా న్యాయం జరుగుతుందని దేని గురించి మనం ఇక్కడ ఎగ్జాక్ట్లీ మాట్లాడుకోవాల్సిన అవసరం. 2 క్రైమ్స్ అండి ఇవి. ఒకటి మనీ లాండరింగ్ నేరాలకి పాల్పడ్డాడు. ఈ కేసుకు సంబంధించి కాదండి. మీరు అడిగారు కాబట్టి హర్ష సాయి మంచివాడు, అంత డబ్బు ఉంది, అంత సహాయం చేస్తున్నాడని కామన్ పీపుల్ ఏదైతే అనుకుంటున్నారో ఊరక ఎవరు కదా. ఇప్పుడు 1 లక్ష రూపాయలు మీరు ఇచ్చారు అంటే యు ఆర్ గెట్టింగ్, అది చూపించుకొని నువ్వు ఇల్లీగల్ యాక్టివిటీస్ పాల్పడుతూ కోట్లు సంపాదిస్తున్నావు కాబట్టి 1 లక్ష రూపాయలు ఇస్తున్నావు. వితౌట్ కెమెరా నువ్వేమీ ఇవ్వవు, అంతే కదా. క్లియర్గా ఇంటెన్షన్ అర్థమైపోతుంది. సో అది నీ పర్సనల్ క్యారెక్టర్. అండ్ సెకండ్ క్యారెక్టర్ ఏంటంటే, ఇక్కడ నువ్వు ఒక హీరోగా ఎదగాలనుకున్నావు. ప్రొడ్యూసర్ని వీళ్ళు అప్రోచ్ సాంగ్ కోసం అప్రోచ్ అయిన వాళ్ళని నా దగ్గర స్టోరీ లైన్ ఉందని నమ్మించావు. నమ్మించిన తర్వాత నువ్వు ఏదైతే చేయాలనుకున్నావో నీకు అది అతను ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు అడిగితే ఇది అతనికి ఫ్యాంటసీ అంట. కెమెరా ముందు చేయటం తనకు ఫ్యాంటసీ అంట. అది రికార్డ్ చేసుకున్నాడు. రికార్డ్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే వాళ్ళు లీగల్ యాక్షన్స్కి వెళ్ళడానికి ప్రిపేర్ అయ్యారో, తను వెళ్ళదు అనుకున్నాడు, నన్ను ఎవడేం చేస్తాడులే అనుకున్నాడు. లీగల్ యాక్షన్స్కి ఎప్పుడైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు నాన్న ఇన్వాల్వ్ చేశాడు. ఆ ప్రపోజల్ తీసుకొని వచ్చాడు. ఆ ప్రపోజల్ తీసుకొని వచ్చిన తర్వాత తను నమ్మింది. నమ్మాల్సిన పరిస్థితుల్లో అతను స్క్రిప్టెడ్గా, ఇప్పుడు మీరు సమాజం నమ్ముతుంది కదా, ఒక ఆడపిల్లని నమ్మించడం ఎంతసేపు. ఈరోజు ఇంతమంది విక్టిమ్స్ బయటకు వస్తున్నారంటే మీరు సమాజంలో చూడండి. ఇట్లా రేపులు కానీ ఇవి ఎందుకు జరుగుతున్నాయని నమ్మబట్టే, ఆడపిల్ల నమ్మింది కాబట్టి. ఆ నమ్మకాన్ని కూడా నువ్వు ఇది చేసి ఆ కాల్స్ కానీ ఇవి కానీ ఫ్యాబ్రికేట్ క్రియేట్ చేసుకుని నీకున్న తెలివితేటలు మొత్తం వాడేసేసి వీళ్ళనేది క్రిమినల్స్ అంటే నీ దగ్గర నుంచి డబ్బు వీళ్ళకి ఎందుకు కావాలి? స్టిల్ ఇక్కడ ఏమడిగారు? 2 కోట్లు డిమాండ్ చేశాడని ఎక్కడ కంప్లైంట్లో లేదు. మీరు కంప్లైంట్ కాపీ ఎఫ్ఐఆర్ తీసి చూడండి ఒకసారి. ఎఫ్ఐఆర్ ఇంతవరకు ఇవ్వలేదు అసలు విక్టిమ్కి. ఆ స్టేజ్లో ఆ స్థాయిలో అతను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. ఎఫ్ఐఆర్ కాపీ విక్టిమ్కి ఇవ్వాలా లేదా? అడ్వకేట్స్కి వెళ్ళి అడిగామా లేదా? ఎందుకు ఇవ్వలేదు ఎఫ్ఐఆర్ కాపీ? ఎఫ్ఐఆర్ కాపీ బయటపడితే నిజాలు బయటపడతాయి. అసలు కంప్లైంట్ భయపడింది కాబట్టి మిస్లీడ్ చేయడం కోసం మీడియాకి రాంగ్ డైరెక్షన్స్ అతనే ఇస్తూ ఉన్నాడు. ఓకే సార్, ఇప్పుడు నిన్న రాత్రి పెట్టిన ఈ కేసెస్ కి సంబంధించిన వివరాలు ఒకసారి చెప్తారా? ఏ సెక్షన్స్ కింద కేసులు పెట్టారు, ఏం అప్లికబుల్ అవుతాయి దానికి సంబంధించి? నిన్న వచ్చేసి 328 IPC అండి. ఇంటాక్సికేషన్ అంటే ఒక మహిళని మత్తు పదార్థాలతోటి అపస్మారక స్థితిలోకి తీసుకెళ్లి తనకి లైంగిక వేధింపులు గురి చేయడం అనేది ఇంటాక్సికేషన్ వస్తుంది. దానికి 10 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంది. 376 అండి. అంటే రిపీటెడ్గా తనని హెరాస్మెంట్ చేసిన దాని కింద అది కూడా 10 years క్రైమ్ పడుతుందండి. తన ప్రైవసీకి భంగం కలిగించే విధంగా రికార్డింగ్స్ ఇవన్నీ చేసిన దానివల్ల 354, అది 4 years పడుతుందండి. తను ఏదైతే చెప్పాడో అది చేసి చూపించాడు. అంటే నీ దగ్గర ఉన్న ఆధారాలు కోర్టుకి సబ్మిట్ చేయకుండా మేము ఎఫ్ఐఆర్లో ఏదైతే మెన్షన్ చేశారో, అంటే కంప్లైంట్లో ఏదైతే అఫెండర్స్ పెట్టారో, ఈ వాయిస్ రికార్డింగ్స్ ఇవన్నీ అతని దగ్గర ఉన్నాయి. మేమే చెప్తున్నాం కదా, వాటిలో నువ్వు కొన్ని ఫ్యాబ్రికేట్ చేసావు మేమే చెప్తున్నాం కదా. నువ్వు చెప్పేది ఏంటి? నువ్వు లీక్ చేసేది ఏంటి? కోర్టు దగ్గరికి వెళ్ళి కోర్టుకు సబ్మిట్ చేయి. 5 నిమిషాలు ఫోరెన్సిక్ పంపిన తర్వాత తేలుతాయి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.